గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ క్లాస్‌లో మొత్తం డ్రా కమాండ్స్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక్కొక్క కమాండ్ సెపరేట్‌గా షార్ట్స్ చేసి కూడా పెట్టాను. మీకు ఇది లాంగ్ వీడియో అన్నమాట. లాంగ్ వీడియోలో మొత్తం ఇవన్నీ డ్రా కమాండ్స్ అన్నీ కవర్ అవుతాయి. సో, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లైన్ కమాండ్. లైన్ కమాండ్‌లో ఫస్ట్ లైన్ అన్నమాట. తెలుసు కదా! ఒక పాయింట్ ఇచ్చుకోవాలి. మనకి ఇటు సైడ్ కావాలంటే అటు సైడ్ ఇంకో పాయింట్ ఇచ్చుకుంటే లైన్ వస్తది. రైట్ క్లిక్ ఇచ్చుకొని క్యాన్సిల్ కొడితే అక్కడితో ఆగిపోద్ది. లేదా ఎంటర్ క్లిక్‌న ఆగుద్ది. నెక్స్ట్ సిమెట్రిక్ లైన్. సిమెట్రిక్ లైన్ అంటే చూడండి. ఫస్ట్ ఒక పాయింట్ ఇచ్చుకోండి. మనకి ఇష్టం వైపు ఇంకో పాయింట్ ఇచ్చుకోండి. సెకండ్ పాయింట్. ఇలా వస్తది కదా! ఇప్పుడు ఎక్కడైతే ఎండ్ అయిందో సెకండ్ పాయింట్ అక్కడి నుంచి ఇంకో పాయింట్ ఇచ్చుకోండి. సో, సిమెట్రిక్ అంటే తెలుసు కదా! ఒకవైపు ఎంతుందో రెండో వైపు కూడా అంతే ఉంటుంది. ఇలా వస్తదనమాట. మనకి ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. ఇది సిమెట్రిక్. నెక్స్ట్ వచ్చేసి జిగ్‌జాగ్ లైన్స్. ఇది కూడా లైన్ కమాండ్ లాగే కాకపోతే విత్ కలర్స్‌తో వస్తాయన్నమాట. కలర్ వస్తాయి. సో, ఇదన్నమాట. ఇది లైన్ కమాండ్ గురించి. ఇప్పుడు పాలిలైన్ అన్నమాట. ఒక పాయింట్ ఇచ్చుకోండి. ఇంకో సెకండ్ పాయింట్ ఇచ్చుకోండి. ఆ తర్వాత పాయింట్ నుంచి మనకి ఏం కావాలనేది ఆర్క్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఆర్క్ వస్తదనమాట. నెక్స్ట్ యాంగిల్ ఇచ్చుకోండి. ఆ ఆర్క్ అంటే మన సెకండ్ పాయింట్ ఉంది కదా! ఆ సెకండ్ పాయింట్ నుంచి ఎంత యాంగిల్‌లో కావాలి లైన్. సపోజ్ 150. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఇవ్వండనమాట. సెంటర్ అన్నమాట. అంటే ఆ ఆర్క్‌కి యొక్క సెంటర్ వచ్చేద్దనమాట. ఆటోమేటిక్‌గా సెంటర్ చూపిస్తది పాయింట్. సో, క్రాస్ హెయిర్ చూసారా? ఆ ఆర్క్‌కి సెంటర్‌లో ఉండిపోయింది. ఇది సెంటర్ అన్నమాట. ఇప్పుడు రేడియస్ ఇవ్వచ్చు. రేడియస్ అన్నమాట. వచ్చింది కదా! ఆ రేడియస్‌లో ఒక ఆర్క్ వస్తదనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఇచ్చాం కదా! ఇప్పుడు సెకండ్ పాయింట్ ఇక్కడిద్దాం. అంటే ఆ సెకండ్ పాయింట్‌తో ఒక ఆర్క్ వస్తదనమాట. లాస్ట్‌లో క్లోజ్ అన్నమాట. క్లోజ్ చేస్తే ఎక్కడైతే ఫస్ట్ స్టార్ట్ చేసామో ఆ పాయింట్‌తో క్లోజ్ అయిపోద్దనమాట. ఇది పాలిలైన్ కమాండ్ గురించి. నెక్స్ట్ సర్కిల్ కమాండ్స్. ఇందులో 6 కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్ కమాండ్ వచ్చేసి సెంటర్, రేడియస్. అంటే సెంటర్ ఇష్టము. రేడియస్ అనేది మన ఇష్టం. ఒక 1000 ఇస్తా నేనైతే. ఇది సెంటర్ రేడియస్. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ డయామీటర్. సెంటర్ ఇస్తాము. డయామీటర్ కూడా 1000 ఇద్దాం. ఇది సెంటర్ డయామీటర్ అనమాట. నెక్స్ట్ 2 పాయింట్ సర్కిల్ అనమాట. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. నెక్స్ట్ 3 పాయింట్ సర్కిల్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి టాన్ రేడియస్ అనమాట. అంటే దీనికి మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాం కదా! టాన్ రేడియస్ అంటే 2 టాంజెంట్లు ఉండాలి ఆ సర్కిల్‌కి. ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్. రేడియస్ ఎంత ఇద్దాం అంటే ఒక 2000 ఇద్దాం. వచ్చింది కదా! అంటే ఆ సర్కిల్‌కి 2 టాంజెంట్లు ఫార్మ్ అవుతాయన్నమాట. టాన్ అన్నాడు కాబట్టి 2 టాంజెంట్స్ ఉంటాయి. ఇప్పుడు టాన్ అంటే 3 టాంజెంట్స్. అంటే 3 లైన్స్ ఉన్నది ఏదైనా మనం ఫార్మ్ చేసుకోవాలి. ఉన్నదేంటి రెక్టాంగిలే కదా మనకి. అదే ట్రయాంగిల్ కదా! సారీ. సో, ట్రయాంగిల్ అన్నమాట. సో, టాన్ 3 టాంజెంట్లు ఇవ్వాలి. ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్, థర్డ్ టాంజెంట్. ఇదన్నమాట సర్కిల్ కమాండ్ గురించి. నెక్స్ట్ ఆర్క్ కమాండ్. ఆర్క్ కమాండ్ వచ్చి 3 పాయింట్ ఆర్క్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. అంటే 3 పాయింట్స్‌తో ఆర్క్ ఎయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్, సెంటర్, ఎండ్. ఇది స్టార్టింగ్ పాయింట్. మనకి ఇష్టం వచ్చిన పాయింట్ ఇచ్చుకోండి. సెంటర్. ఎండ్ అనేది ఎక్కడ కావాలన్నా మన ఇష్టం. ఎండ్ సపోజ్ నేను 50 డిగ్రీస్‌లో ఇవ్వాలనుకున్నాను కాబట్టి 90 డిగ్రీస్ సపోజ్. ఇదిగో 90 డిగ్రీస్ ఇలాగనమాట. నెక్స్ట్ స్టార్ట్, సెంటర్, యాంగిల్. స్టార్ట్ ఇది సెంటర్. యాంగిల్ ఎంత అనేది మన ఇష్టం అనమాట. సో, నేను 145 ఇచ్చాను. నెక్స్ట్ స్టార్ట్ సెంటర్ లెంగ్త్. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది సెంటర్ లెంగ్త్ అనేది మన ఇష్టం అనమాట. నేను ఒక 5000 ఇస్తాను.
నెక్స్ట్ స్టార్ట్ ఎండ్ యాంగిల్, స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ యాంగిల్ ఎంత కొంత ఒక 165. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ ఎండ్ డైరెక్షన్, ఇది స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ అనేది మన ఇష్టం, ఎటువంటి డైరెక్షన్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ ఎండ్ రేడియస్, స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ రేడియస్ మన ఇష్టం అనమాట, ఎంతకంటే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెంటర్ స్టార్ట్ ఎండ్, ఇది సెంటర్ పాయింట్, స్టార్ట్ ఎండ్ మన ఇష్టం అనమాట, ఎటో ఒకటి ఇచ్చుకోవచ్చు. సో నేను 37 degreesలో ఇచ్చాను అలాగనమాట. నెక్స్ట్ సెంటర్ స్టార్ట్ యాంగిల్, ఇది సెంటర్ స్టార్ట్ యాంగిల్. ఈ స్టార్ట్ ఎండ్ పాయింట్స్ అనేది మన ఇష్టం వచ్చిన చోట ఇచ్చుకోవచ్చు. మనం ఒక స్క్వేర్ తీసుకున్నా, ఏదైనా ఒక లైన్ తీసుకున్నా, ఒక రెక్టాంగిల్ తీసుకుని, ఏ షేప్ లో అయినా సరే మనకి ఎక్కడైతే స్టార్ట్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ స్టార్ట్ పాయింట్ ఇచ్చుకోవాలి, ఎక్కడైతే ఎండ్ అవ్వాలనుకుంటున్నామో ఆ ఎండ్ పాయింట్ ఇచ్చుకోవాలి. సో వాటిని బేస్ చేసుకునే ఉంటాయి ఈ కమెంట్స్ అనేది, స్టార్ట్ కానీ సెంటర్ కానీ ఎండ్ కానీ. ఇవన్నీ మనం తీసుకోబోయే షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ లో ఏవైతే స్టార్ట్ సెంటర్ ఉంటాయో అక్కడ ఇచ్చుకోవాలన్నమాట. సో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా చెప్తున్నాను. నెక్స్ట్ సెంటర్ స్టార్ట్ లెంత్, అంటే సపోజ్ మీరు స్క్వేర్ తీసుకున్నాను అనుకో, ఆ స్క్వేర్ కి స్టార్టింగ్ పాయింట్ ఇది అనుకోండి. నెక్స్ట్ సెంటర్ ఇది అనుకోండి, లెంత్ మనం ఇచ్చుకోవాలి ఎంత కావాలంటే అంత. సో సపోజ్ 7700 కాబట్టి ఇక్కడ ఓకే చేస్తే ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ లో కంటిన్యూ ఉంది. కంటిన్యూ అనేది ఏంటంటే మనం లాస్ట్ ఏ పాయింట్ ఎండ్ చేస్తామో ఆ పాయింట్ నుంచి కంటిన్యూ అవుద్ది. చూసారు కదా, మనం లాస్ట్ ఈ ఆర్క్ తో ఎండ్ చేసాం, అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. అక్కడి నుంచి ఎక్కడికి ఇవ్వాలనేది మన ఇష్టం. ఇక్కడ డిస్టెన్స్ చూపిస్తుంది కదా బ్లూ కలర్ లో 12,000 అని వచ్చింది కదా, ఇప్పుడు అక్కడ అది ఎంటర్ కొడితే అది అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ట్యాబ్ కొడితే కింద 167 చూసారు, అది మారుతుంది అనమాట. బ్యాక్ స్పేస్ ఇచ్చి 150 ఇవ్వచ్చు, ఎంటర్, అలాగనమాట. ఇప్పుడు ఆర్క్ కమాండ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు సెంటర్ లైన్ అనమాట. సెంటర్ లైన్ అంటే ఇలా వస్తుంది అనమాట. అంటే ఇది ఏదైనా ఎక్స్ యాక్సిస్ కి గట్ట ఉపయోగపడుతుంది. ఎక్స్ యాక్సిస్ రిఫరెన్స్ లైన్ తీసుకుంటాం కదా మనం డ్రాయింగ్ లో, ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో, అలాగనమాట. నెక్స్ట్ ఇది సెంటర్ లైన్ క్రాస్ అనమాట, అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ మార్క్ అనమాట. సపోజ్ ఇది సర్కిల్ లో చూపిస్తే అలాగ చూపిస్తుంది కదా. ఇంకా మన సర్కిల్ గీసాం కదా, సపోజ్ ఇక్కడ లైన్ ఉంది, సర్కిల్ మనకు వస్తుంది కదా. సో ఇక్కడ మార్క్ చూపిస్తుంది, ప్లస్ మార్క్, అదే సెంటర్ మార్క్ అనమాట. దాన్ని మనం సపరేట్ గా గీయక్కర్లేదు, ఆటోమేటిక్ గా ప్రతి సర్కిల్ కి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఒక రెక్టాంగిల్ తీసుకోండి, నెక్స్ట్ గా మనకు వస్తే రెక్టాంగిల్ కావాలి, ఇంకొక రెక్టాంగిల్ కూడా తీసుకున్నాం. వచ్చేసి సెంటర్ లైన్ క్రాస్ ఆన్ ప్లేట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ తెచ్చుకోవాలి. ఆఫ్సెట్ అనేది నెక్స్ట్ క్లాస్ చెప్తా. సెకండ్ పాయింట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, రెక్టాంగిల్, ఎంటర్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ సైడ్ టు ఇన్సెట్, నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద హోల్. సో ఇక్కడ స్టిక్ అయింది కదా, అది ఫస్ట్ పాయింట్, మనం తిప్పేది సెకండ్ పాయింట్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ నుంచి మనం ఇవ్వబోయే సెకండ్ పాయింట్ వరకు డయామీటర్ అనమాట, అంత డయామీటర్ లో సర్కిల్ వస్తుంది, వచ్చింది కదా, ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ లైన్ క్రాస్ అండ్ కార్నర్ అనమాట. ఇటువంటి సర్కిల్స్ ఈసారి కార్నర్ లో వస్తాయి. ఇది ఫస్ట్ కాంటూర్ లైన్, ఇది సెకండ్ కాంటూర్ లైన్. నెక్స్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు స్పెసిఫై ద డయామీటర్ ఆఫ్ ద హోల్, ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ డయామీటర్ వచ్చింది, ఇది అనమాట కార్నర్ లో వస్తుంది అలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ లైన్ బిట్వీన్ అనమాట, అంటే ఒక 2 లైన్స్ కావాలి మనకి. లైన్ కమెంట్ తో ఒక 2 లైన్స్ డ్రా చేస్తాం, వచ్చినాయి కదా 2 లైన్స్. సో ఈ సెంటర్ లైన్ బిట్వీన్ ఎలా వస్తుంది చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ క్లిక్ చేసాం కదా, క్లిక్ చేసి వచ్చింది కదా సెంటర్ లైన్, అలాగనమాట.
నెక్స్ట్ వచ్చేసి సెంటర్ లైన్ క్రాసింగ్ హోల్స్ అన్నమాట. హోల్స్ అంటే సర్కిలే కదా, అందులో క్రాస్ లైన్ రావాలన్న. ఆబ్జెక్ట్ క్లిక్ చేసాం, ఎంటర్ క్లిక్ చేసాం, వచ్చింది కదా క్రాస్ లైన్, ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ లైన్ క్రాస్ విత్ హోల్ అన్నమాట. స్పేస్ బై సెంటర్ పాయింట్ అన్నమాట. ఆటోమేటిక్గా ఇది ప్లస్ ఉంది కదా, ఇక్కడ వర్క్ స్పేస్ పై ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ అనేదాన్ని క్రాస్ హెయిర్ అంటారు అనమాట. సో సర్కిల్ మీద తీసుకొస్తే క్రాస్ హెయిర్ ని ఇక్కడ సెంటర్ పాయింట్ చూపిస్తాయి. ఇప్పుడు డయామీటర్ అన్నది సపోజ్ ఇక్కడ డయామీటర్, సెకండ్ పాయింట్ అన్నది కాబట్టి సెకండ్ పాయింట్ మనం టాప్ లెత్ ఎయిట్స్ అని ఇచ్చుకోవచ్చు. సో వచ్చింది కదా క్రాస్ హెయిర్, ఎలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ లైన్ క్రాస్ విత్ యాంగిల్స్ అన్నమాట. యాంగిల్స్ అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ చూపిస్తుంది స్పెసిఫై సెంటర్ పాయింట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ డయామీటర్ అంటారు. స్పెసిఫై డయామీటర్ హోల్ యొక్క డయామీటర్ ఎంత ఉండాలని మనం అనుకుంటున్నాం. యాంగిల్ కావాలి, ఎంత కావాలి, 45 ఇద్దాం మనం. వచ్చింది 45 degrees లో సర్కిల్ వస్తుంది అదనమాట. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ లైన్ క్రాస్ ఆన్ ఫుల్ సర్కిల్ అన్నమాట. సర్కిల్ మొత్తం మీద సెంటర్, ఆ సర్కిల్ మొత్తం మీద అంటే అరే కమెంట్ లాగా అనమాట. అరే కమెంట్ కూడా మీకు నెక్స్ట్ క్లాస్ లో వస్తాయి, చూడండి ఎలా వస్తుంది. ఇప్పుడు సెంటర్ పాయింట్ అన్నమాట. సెంటర్ పాయింట్ ఇచ్చాము, డయామీటర్ ఇచ్చాము, సర్కిల్ యొక్క డయామీటర్ 6 సర్కిల్స్ కావాలి మనకి. ఎంటర్, యాంగిల్ వచ్చేసి సెకండ్ పాయింట్ అన్నారు కాబట్టి వచ్చినాయి కదా 6 సర్కిల్స్, ఎలాగనమాట. ఇది మొత్తం సెంటర్ లైన్ లో టైప్స్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు రెక్టాంగిల్ టైప్స్ చూద్దామండి. ఫస్ట్ కార్నర్ అనమాట. కార్నర్ నుంచి స్టార్ట్ అవుతుంది రెక్టాంగిల్ బొమ్మ అనేది. నెక్స్ట్ వచ్చేసి మిడ్ పాయింట్ బేస్, అంటే రెక్టాంగిల్ యొక్క బేస్ లో ఉన్న మిడ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది రెక్టాంగిల్ డ్రాయింగ్ అనేది. సో ఇలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి మిడ్ పాయింట్ ఆఫ్ హైట్. హైట్ అంటే ఇది హైట్ కదా, ఆ హైట్ లో మిడ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది డయాగ్రామ్. చూసారా ఎలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ మీద స్టార్ట్ అవుతుంది రెక్టాంగిల్ అనేది. మళ్ళీ లెంత్ బ్రెత్ అని తర్వాత చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ కలర్ లో 16,084 అని చూపిస్తుంది కదా, అది లెంత్ అనుకోండి. సపోజ్ పైన 15 అని 38 అని చూపిస్తుంది. ఆ బ్రెత్ కూడా మార్చాలంటే ట్యాబ్ క్లిక్ చేయాలి, అప్పుడు బ్లూ కలర్ లో అయింది కదా. సపోజ్ మనం ఇప్పుడు 1000 కూడా ఇవ్వచ్చు, ఎంటర్ క్లిక్ చేస్తే అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కార్నర్ అన్నమాట, అంటే కార్నర్ నుంచి రెక్టాంగిల్ వస్తుంది ఎలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి మిడ్ పాయింట్ ఆఫ్ బేస్. మిడ్ పాయింట్ ఆఫ్ బేస్ ఇందాక మనం చూసిన దాంట్లో మిడ్ పాయింట్ నుంచి బేస్ వచ్చినప్పుడు లైన్ అనేది ఇలా వస్తుంది, సైడ్కి వచ్చేది. ఇలా 3 సైడ్స్ ఎక్స్పెండ్ అవి కాదు, ఇప్పుడు 3 సైడ్స్ ఎక్స్పెండ్ అవుతాయి కదా, ఇలాగనమాట. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ హైట్. ఇది మిడ్ పాయింట్ ఆఫ్ హైట్, ఇది కూడా సేమ్ 3 సైడ్స్ ఎక్స్పెండ్ అవుతుంది. ఇందాక ఎలా ఉంది మిడ్ పాయింట్ ఆఫ్ హైట్, చూడండి చూడండి, ఓన్లీ హైట్ ఒకటే ఇంక్రీజ్ అవుతుంది. అదే ఈ కమాండ్ లో ఏమైంది, 3 సైడ్స్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చి సెంటర్ కూడా అంతే, 3 సైడ్స్ 4 సైడ్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇప్పుడు రెక్టాంగిల్ కమాండ్ అనమాట. రెక్టాంగిల్ టైప్స్ అయినాయి కదా, ఇప్పుడు హ్యాచింగ్ లో వద్దాం. హ్యాచింగ్ ఫస్ట్ 45 degrees, డిస్టెన్స్ వచ్చేసి 2.5 mm, అంటే ఒక్కొక్క లైన్ కి మధ్య డిస్టెన్స్ 2.5 mm ఉంటుంది, లేదా 0.1 ఇంచ్ ఉంటుంది అనమాట. ఇదన్నమాట. నెక్స్ట్ 45 degree 5 mm, ఇదన్నమాట. నెక్స్ట్ 45 degree 13 mm. నెక్స్ట్ 135 degree 2.7 mm. ఇలా వస్తాం, సెకండ్ కోఆర్డినేట్ లో వస్తాయి అనమాట. మీకు చెప్తాను కళ్ళు ఎలా మార్చాలి, ఆ లైన్స్ డిస్టెన్స్ మధ్య ఎలా మార్చాలి అని చెప్తా. నెక్స్ట్ 135 degrees 4.7 mm. నెక్స్ట్ 135 degrees 11 mm. నెక్స్ట్ డబుల్ 45, 135 degrees 2.5 mm డిస్టెన్స్. స్టార్ట్ చేద్దాం ఎలా చేంజ్ చేయాలనేది, కనపడుతున్నాయి కదా.
ఇట్లా విజిబుల్ చేద్దాం మనం. సో మనం హ్యాచ్ ఇచ్చిన దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ కలర్ మార్చుకోవచ్చు. నేను వైట్లోకి మారుస్తాను మీకు విజిబుల్గా ఉండడం కోసం. ఇక్కడ 2.3 ఉంది కదా, అక్కడ మనం 50 ఇద్దాం. ఇచ్చాం కదా. సో ఇప్పుడు చూడండి కొద్దిగా విజిబుల్ అవుతుంది, కనబడిందా? ఇదనమాట. సో అలాగే ఇది కూడా మీకు మార్చి చూపిస్తాం. కలర్ వైట్లోకి ఇచ్చే కదా, డిస్టెన్స్ ఇక్కడ కూడా 50 ఇద్దాం. విజిబుల్ అవుతుంది అలాగనమాట. ఇలాగా మీరు ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు, ఇక్కడ షేప్స్ కూడా మార్చుకోవచ్చు. సరే ఇలా వస్తున్నాయి. ఇలాగా హ్యాచింగ్ మన ఇష్టం వచ్చిన ఇచ్చుకోవచ్చు అనమాట. ఇదమ్మా డిస్టెన్స్ మార్చుకోవచ్చు, ఇది యాంగిల్ కూడా మార్చుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇది హ్యాచింగ్ గమనించుకోవచ్చు. సో ఇప్పుడు మీకు మొత్తం ఈ డ్రా కమెంట్స్ మొత్తం చెప్పాను అనమాట. ఇదంతా డ్రా కమెంట్స్ సంబంధించి అన్ని టైప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వీటికి సంబంధించి షార్ట్స్ కూడా ఒక్కొక్క కమెంట్ సపరేట్ షార్ట్స్ అనేది నేను అప్లోడ్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీళ్ళ కమెంట్స్ అన్ని 2D చెప్తాను ఫుల్గా. షార్ట్స్లో చెప్తాను, లాంగ్ వీడియోస్లో చెప్తాను. అలాగే మీకు 3D కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3D కూడా సేమ్ పార్ట్ టు పార్ట్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.